బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ నియమిస్తూ బీజేపీ కోర్ గ్రూప్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా మహారాష్ట్ర బీజేపీ చీఫ్ ప్రకటించారు. రేపు ముంబై ఆజాద్ మైదానంలో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఫడ్నవీస్ తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయనున్నారు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ నియమిస్తూ బీజేపీ కోర్ గ్రూప్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా మహారాష్ట్ర బీజేపీ చీఫ్ ప్రకటించారు. ఇక రేపు ముంబై ఆజాద్ మైదాన్లో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్ తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయనున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిషోర్, చెప్పండి. మహారాష్ట్ర సీఎంగా అయితే దేవేంద్ర ఫడ్నవీస్ ను నియమిస్తూ బీజేపీ కోర్ గ్రూప్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కొంతకాలంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి కొంత పక్కకు జరిగినట్లే తెలుస్తుంది. పూర్తిగా మహారాష్ట్ర సీఎం పై క్లారిటీ, సీఎం ఎవరనేది క్లారిటీ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. నిన్న జరిగిన మహాయుతి సమావేశం కూడా తెలుస్తుంది. మహారాష్ట్ర సీఎం గా బీజేపీ తరఫున సీఎం గా ఫడ్నవీసే ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ పెద్దలు చెప్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఇటు ముంబైలోని ఆజాద్ గ్రౌండ్ లో ఫడ్నవీస్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కూడా బీజేపీ అధికారికంగా ప్రకటించింది. దీనికి ప్రధానమంత్రితో పాటు వివిధ బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని చెప్పి ఆ పార్టీ పెద్దలు చెప్తున్నారు. అయితే దీంట్లో సీఎం గా ఫడ్నవీస్ సంబంధించి ఇప్పటికీ ఎస్పీకి సంబంధించిన అజిత్ పవార్ మద్దతు తెలిపారు. అంతేకాకుండా చెన్నై వర్గం కూడా నిన్నటి వరకు కొంత వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు సీఎం గా ఫడ్నవీస్ ను ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 43 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 12 మంత్రి పదవులను శివసేనకు, 9 మంత్రి పదవులను ఎన్సీపీకి, మిగతా 22 మంత్రి పదవులను బీజేపీకి పొత్తులో భాగంగా ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పొత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో మిత్రపక్షానికి పూర్తి స్థాయిలో 20 మంత్రి వర్గాలు, మరో 20 మంత్రి పదవులు బీజేపీకి దగ్గర ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం గా అటు అజిత్ పవార్ తో పాటు ఇటు శివసేనకు సంబంధించి డిప్యూటీ సీఎం గా ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే నియమిస్తారని ఇటు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మరికొద్దిసేపట్లో ఇటు బీజేపీ ఈ రోజు శాసనసభ పక్ష సమావేశం కూడా నియమించింది. ఈ రోజు సీఎం గా బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవడంతో పాటు బీజేపీ అభ్యర్థిగా సీఎం గా కూడా ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. మొత్తానికి రేపు సాయంత్రం 5 గంటలకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.